3:17 చదువుదాం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా చూడండి, అక్కడ రాయబడినటువంటి ఆదాము వలన భూమి శపించబడింది. ఆదాము వలన భూమి శపితమైనటువంటిదిగా మార్చబడిపోయింది. ఒకవేళ ఆదాము ముందు ఆశీర్వాదము, శాపము, లేకపోతే మరణము, జీవము ఆయన ముందు పెట్టలేదా? దేవునికి స్తోత్రం. ఆదాము ముందు కూడా దేవుడు ఈ 4 విషయాలను పొందుపరిచాడు. అయ్యా, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు భూమి మీద ఫలించి విస్తరించాలి, ఈ భూమి అంతటిని నీవు నింపాలి, నీ ముందు కనబడేటువంటి ఈ జంతు పశుపక్షాదులన్నిటికీ నీవు పేరు పెట్టి ఏ పేరైతే నువ్వు పిలుస్తావో, నువ్వు నీ నోటితో ఏ మాట అయితే పలుకుతావో దానికి ఆ పేరు పెట్టబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఇది ఇంత, ఈ భూమి మీద అంత సమస్తాన్ని నీకు అప్పగిస్తున్నాను అనేటువంటిది ఎంత ఆశీర్వాదం ఏమా! ఈ మాట ఎంత దీవెనకరం. ఈ సమస్తాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నువ్వు ఏ పేరైతే పెడతావో దానికి ఆ పేరు. ఈ రోజుల్లో ఈ రోడ్డుకి నీ పేరు పెట్టండి, మీ కుటుంబం పేరు పెట్టండి ఈ రోడ్డుకి, లేకపోతే ఒక రోడ్డుకి, ఏదైనా ఒక వీధికి మీ పేరు పెట్టండి, ఇస్తారా? దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ ఆదాము అంట ఏ పేరైతే ఆ జంతువుకి పెడతాడో, ఏ పేరైతే ఆ వృక్షానికి పెడతాడో ఆ పేరు స్థిరపరచబడింది. ఆ దీవెనకరమైనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతుండగా ఆదాము చేతంట భూమి శపించబడిపోయింది. ఆదాము చేత భూమి, దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదము శాపము నీ ముందు పెడితే ఆ యొక్క మనుషుడంట శపితమైనటువంటి దాని కొరకు ప్రయాసపడ్డాడు. ఏ కారణమైనా అవనే, ఒకవేళ తన ఉద్దేశమైనా అవనే, లేకపోతే తన భార్య ఉద్దేశమైనా అవనే, ఏ కారణం చేత అయినా అవనే, ఆ మనుషుడంట శపితమైనటువంటిది. ఆ మనుషుడు ఒక్కడే శపించబడు, భూమి అంతా కూడా ఆ మనుషుని నిమిత్తం, నీ నిమిత్తము నేల ఏమైంది? నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది.